చిన్న స్మైల్ ఇచ్చుకుంటాం. ఇలాంటి ఓకే వీఆర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్ అన్న ఫీలింగ్ లో ఆ లెవెల్ ఆఫ్ సింక్ ఉన్న క్యాండిడేట్. వెరీ హ్యాపీ హిస్ వర్క్ అసలు ఫెంటాస్టిక్. సో మీరు మూవీలో మ్యూజిక్ డిపార్ట్మెంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుంది? లైక్ ఇన్పుట్స్ ఏమైనా ఇస్తారా? లేకపోతే ఆయన ఎందుకంత ఆందోళనగా చూస్తున్నారు మేము? మీరు నన్ను కాదు ఈ క్వశ్చన్ మీరు నన్ను అడగాలి. మ్యూజిక్ డిపార్ట్మెంట్ లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందని నన్ను అడగండి. మీ ఇన్వాల్వ్మెంట్ లేదా మీరు అడిగే కాదు కదా, మీరు అడిగిన క్వశ్చన్ తప్పు కాదు, కొంచెం డైరెక్షన్ మార్చాలా? మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందండి సినిమా మ్యూజిక్ లో? లక్కీగా అండి మా ఇద్దరికి ఉన్న ర్యాపో వల్ల నేను బాగానే ఇన్పుట్స్ ఇవ్వగలిగానండి. అంటే అది మా కాంబినేషన్, మా అండర్స్టాండింగ్ అది. సో ఎప్పటికప్పుడు నాకు వచ్చిన ఐడియాలు ఇన్పుట్స్ అన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు ఫస్ట్ నుంచి. అంతే కదా, అంతే. అండ్ ఇక్కడ కూడా మీరే డైరెక్ట్ చేస్తున్నారు ఏంటి ఆయన? బట్ జోక్స్ అపార్ట్, తనకి బేసిక్గా ఇప్పుడు చెప్పాలండి, మ్యూజిక్ అంటే తన ప్రాణం అండి. అది ఇట్స్ ఈవెన్ చాలా చాలా ఇష్టం అని చెప్పినా ఇట్ విల్ బి అన్ అండర్ స్టేట్మెంట్. బికాస్ తన మ్యూజిక్ అంటే చాలా చాలా ఇష్టం. వరల్డ్ మ్యూజిక్ డే రోజు పుట్టా. బర్త్డే June 21st, మనోడి బర్త్డే June 21st, అది వరల్డ్ మ్యూజిక్ డే. అదొక కోఇన్సిడెన్స్. బట్ మ్యూజిక్ అంటే పిచ్చి. సో కలిసినప్పుడు మేము సినిమాకి పని చేయకపోతున్నా తనకు మాకు ఇష్టమైన పాటలు మేము వింటూ ఈ పాటలు ఈ లైన్ ఇది వచ్చినప్పుడు అది. సో ఇక పాటల గురించి డిస్కషను, తన మ్యూజిక్ మీద ఇష్టంతో ఆటోమేటిక్ నీకు ఒక దాంట్లో అంత ఇన్వెస్ట్ అయి ఉన్నప్పుడు మనం దాని గురించి ఇది ఎలా చేద్దాం అని హ్యావ్ సో మెనీ ఐడియాస్ న్యాచురల్లీ. సో అలాగా ఫస్ట్ నుంచి ఇద్దరికి కూడా సో మెనీ ఐడియాస్, అసలు ఇట్ సైడ్ నుంచి ఇట్స్ బోత్ సైడ్స్ ఐడియాస్. ఇలా బౌన్సింగ్ టు అండ్ ఫ్రో మొత్తం షేరింగ్ ఐడియాస్ ఇదంతా ఎప్పుడు ఉంటుంది, ఇప్పటికీ కూడా. ఆ సాంగ్స్ అయినా రీ రికార్డింగ్ అయినా. సో అది ఒక విషయంలో హ్యాపీ ఏంటంటే ఆ మొత్తం అదంతా కూడా కన్స్ట్రక్టివ్గానే ఉపయోగపడింది ఎప్పుడు మాకు. ఎప్పుడు ఏదో వర్క్ ప్రాసెస్కి ఎప్పుడు హిండ్రన్స్ అవ్వలే. అది ఇన్ఫ్యాక్ట్ సినిమాకి ఇంకా హెల్ప్ అయింది. నాకేదంటే అవును మన కరెక్టే కదా, అది ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి. సో అలాగే ఎప్పుడు మా మ్యూజిక్ టేస్ట్ 90% సిమిలరా? చాలా సిమిలర్ ఉండటం వల్ల నాకు ఇప్పుడు నేను ఇలాంటి సందర్భంలో ఇలాంటి పాట, నాకు ఇక్కడ ఇలాంటి పాట కావాలంటే నేను ఎలాంటి పాట కోరుకుంటానో తెలుసు. సో ఒక రిఫరెన్సెస్ డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మాటలతో ఎక్స్ప్లెయిన్ చేయడమే. ఇంకా మాటలతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలాగో మీరు సినిమా చూపెట్టేస్తారు కదా, సో ఆయన జస్ట్ మీరు చెప్తున్నప్పుడే బ్యాక్గ్రౌండ్ ఆలోచించేసుకుంటారు. నైస్. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ అ మూవీ. అండ్ మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్కి చాలా మంచి పేరు సంపాదించుకున్నారు ఇప్పటిదాకా. సో ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ ట్రైలర్ చూసేసాము, అద్భుతంగా ఉంది ఇందాక చెప్పినట్టు. సో హౌ ఆర్ యూ వర్కింగ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్? అదే నిన్న చెప్పాను కదండి, ఈ సినిమాకి మిగతా సినిమాలకి ఒక్కటి సంథింగ్ దట్ సెపరేట్స్ దిస్ మూవీస్, ఈ సినిమా మొత్తం ఫారెస్ట్లోనే జరుగుతుంది. అండ్ ఈరోజు కూడా క్యారెక్టర్ ఎలాంటిదంటే, సినిమాలో పాటలో 2 లైన్స్ ఉంటాయండి. రామయ్యే అడవి అయితే హనుమయ్యే వీడు కాదా అని, హీరోని ఉద్దేశించి, మోగ్లీని ఉద్దేశించి. సో అంతా తనకి అడవి అంటే చిన్నప్పటి నుంచి అందులో పెరిగాడు. హీ నోస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్, హిస్ వరల్డ్ ఇస్ దట్. సో అండ్ హీస్ ఇన్ హిస్ ఎలిమెంట్ దేర్ ఇన్ ద ఫారెస్ట్. సో అలాంటి క్యారెక్టర్కి తన వరల్డ్ చూపిస్తున్నాం కదండి సినిమాలో, ఆల్ ది ఈవెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ హిస్ వరల్డ్. సో మనకి ఆ వరల్డ్ పరిచయం చేస్తుంది. సో అది ఆడియన్స్కి కూడా మనం కనెక్ట్ చేయించాలి కదండి ఆ వరల్డ్లోకి తీసుకెళ్తున్నప్పుడు. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి ఆ జర్నీ కూడా. వన్స్ అదే ఐ ఫీల్ ఇఫ్ వీఆర్ సక్సెస్ఫుల్లీ ఏబుల్ టు టేక్ ద ఆడియన్స్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ మోగ్లీ, దెన్ ఐ థింక్ అది అక్కడ పాస్ అయినట్టు. అంతకుమించి మిగతాదంతా ఇంక సినిమాలో ఆ డ్రైవ్ తీసుకెళ్తుంది. వెరీ నైస్. సందీప్ గారు, యూజువల్గా మీ మూవీస్లో క్లైమాక్స్ అసలు పీక్స్లో ఉంటుంది, అదొక డిఫరెంట్ ట్విస్ట్తో కూడుకున్న ఒక క్లైమాక్స్గా ఉంటుంది. నేను ఈ కథ విన్నప్పుడు ఒక క్లైమాక్స్ విన్నాను, అదే ఉంచారా లేకపోతే ఏమైనా మార్చారా? ఆల్మోస్ట్ చదివిందే ఉంటుంది. నేను చదివిందే ఫుల్ ట్విస్ట్తో, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఒక ఎలివేషన్లో అదిరిపోయింది కదా, అదే ఉంచారా? అదే ఉంచేసారా? చాలా బొమ్మ బ్లాక్ బస్టర్, అనవసరం మిస్ అయ్యాడు ఈ సినిమా. చెప్పండి క్లైమాక్స్ గురించి. జస్ట్ లైక్ ఒక చాలా చాలా ఎమోషనల్గా ఉంటుందండి. సో లాస్ట్కి అంటే ఇప్పుడు ఈ సినిమా ప్యాకేజ్ కూడా జస్ట్ లైక్ ఒక ప్యాకేజ్ లాగా, ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఫన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఒక కైండ్ ఆఫ్ ఎడ్రినలిన్ రష్ ఉంటుంది, కోపం వస్తుంది బాగా, ఒక బాగా బాగా కోపం వచ్చే మూమెంట్లు ఉంటాయి. సో క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్గా ఉంటూనే
ఒక డౌన్ అయిపోతారు ఆడియన్స్ ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్లో. లాస్ట్కి వెళ్ళేటప్పుడు మాత్రం వెళ్తే ఒక పెద్ద హై ఇచ్చి అయితే పంపిస్తాము. చాలా అయిపోయాను నేను స్క్రిప్ట్ విన్నప్పుడు. 2 రోజులు తూలుతానే ఉన్నా నేను అసలు. మా ఇంట్లో వాళ్ళు ఏం తాగొచ్చావు అని అడిగారు. లేదు స్క్రిప్ట్ విన్నా, మోగ్లీ స్క్రిప్ట్ అని చెప్పా నేను. మిస్ అయిపోయాను. పిఎంఎఫ్ స్ట్రాంగ్ కాంపిటీటర్స్. ఎనీవే సో అలా ఉంటుందన్నమాట క్లైమాక్స్. ఓకే, నేను ఊహించిన విధంగానే ఉంది. సో మోగ్లీ గారు మూవీలో వైవా హర్ష క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నట్లు ట్రైలర్లో చూసినంత వరకు అయితే. ఇప్పుడు నౌ హీస్ బీన్ డూయింగ్ అమేజింగ్ రోల్స్ మెనీ మూవీస్. సో ఈ మూవీలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది? ఈ మూవీలో చాలా ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్, చాలా మంచి పెద్ద క్యారెక్టర్ అండ్ వెరీ అంటే పివిటల్ క్యారెక్టర్ అంటారు కదా. అంటే సర్లేండి ఎక్కువ కథ రివీల్ చేయను నేను. బట్ హర్ష చెముడుతో ఇట్స్ బీన్ అ క్రేజీ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నాకు చాలా హెల్ప్ చేశాడు. ఈ సినిమాకి పార్వతీపురం పాడేరులో సెటప్ అయింది కాబట్టి వైజాగ్ గ్యాస్ని తీసుకున్నాం. వైజాగ్ ఇంకా హర్ష పులుపొడి చేస్తాడు. సో దాంట్లో చాలానే హెల్ప్ చేశాడు, చాలా సజెషన్స్ ఇచ్చేవాడు. అండ్ టు వర్క్ విత్ హర్ష ఆల్సో ఆన్ సెట్ కదా, ఇట్ వాజ్ అ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. బికాస్ తను కూడా ఒక ప్రొఫెషనలిజంతో వస్తాడు సెట్ పైనకి. నో నాన్ సెన్స్, ఫస్ట్ మన పని మనం పూర్తి చేసుకుని దాని తర్వాత నాన్ సెన్స్ ఉంటుంది. అంటే సెట్ పైన ఉన్నాడు తర్వాత ఫుల్ టు. సో అది పక్కన పెట్టేస్తే ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హర్ష ఆన్ సెట్. వెరీ నైస్. ఓకే, నోట్ దిస్ పాయింట్ మిస్టర్ హర్ష. ఆఫ్ సెట్ ఇట్ ఈస్ నాట్ గ్రేట్. ఓకే సందీప్ గారు, బండి సరోజ్ కుమార్ గారిది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది ఇందులో యాజ్ అ విలన్. సో అది ఎలా డిజైన్ చేశారు? ఆయనను కాస్ట్ చేయాలని మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ నుంచి ఈ స్టోరీ రాసినప్పుడు విలన్ క్యారెక్టర్ మీద కూడా చాలా ఎక్కువ కేర్ తీసుకుంది. అంటే బేసిక్గా ఒక సైడ్ ఒక లెవెల్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఉన్నప్పుడు ఇంకొక పక్కన క్రూయల్నెస్, ఒక వికెట్నెస్ ఇవన్నీ ఉండాలి కదా. సో ఈక్వల్గా సమాంతరంగా ఉండాలి కాబట్టి సో ఆ క్యారెక్టర్ లాగా డిజైన్ చేసి, అంటే ఏంటంటే జస్ట్ లైక్ విలన్ అనగానే ఒక మొహం మార్చుకొని సీరియస్గా పెట్టేసి అలా అనుకుండా తన నుంచి కూడా ఒక ఫన్ సైడ్ ఉంటుంది. ఆ విలన్ క్యారెక్టర్లో కూడా ఒక ఫన్ సైడ్ ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ కోసం అని చెప్పేసి ఒక చాలా 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 నెలలు వెతికాము. సో ఇంకా చాలా రోజుల తర్వాత సడన్గా నాకు యూట్యూబ్ హోమ్ పేజ్ పైన సూర్యాస్తమయం అనే ఒక సినిమా, తను చేసిన సినిమా, తనే డైరెక్ట్ చేసి తను యాక్ట్ చేసిన సినిమా, అది ఒక థంబ్నెయిల్ కనిపించింది పోలీస్ లుక్లో. ఊరికే సడన్గా పెట్టి చూస్తే అసలు ఎగ్జాక్ట్ ఆ క్యారెక్టర్ కనిపించింది ఆయనలో. అంటే ఏంటంటే ఆయన ఇంకా పర్ఫామ్ చేయటము ఇవన్నీ పక్కన పెడితే హీ బీయింగ్ హిమ్ ఒక కైండ్ ఆఫ్ ఒక అందులో క్యారెక్టర్ చాలా వరకు నేను రాసుకున్న క్యారెక్టర్ సిమిలర్గా కనిపించింది. అది చూపించేటప్పటికి సరే ఒకసారి అడుగుదాము, ట్రై చేద్దాము అని చెప్పేసి ట్రై చేశాను. సో ఆయనకు కూడా క్యారెక్టర్ బాగా నచ్చి హీ కేమ్ ఆన్ బోర్డ్. అదొక క్రేజీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా వచ్చేటం. కామెడీ బాగుంటుందా ట్రాకింగ్ మూవీలో? అంటే హ్యూమర్ ఎక్కువ ఉంటుందండి. అంటే కొన్నిసార్లు అంటే ఏంటంటే గోస్ అలాంగ్ విత్ ద మూవీ. ఎగ్జాక్ట్లీ కామెడీకి హ్యూమర్కి ఉన్న తేడా ఏంటంటే హ్యూమర్ ఆ చిన్న స్మైల్, కామెడీ లాఫ్. సో హ్యూమర్ సినిమా అంతా చాలా క్యారీ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కంటిన్యూస్ హ్యూమర్ ఉంటుంది. బట్ కామెడీ కొన్ని మీకు జోక్ పేలితే కామెడీ, లేకపోతే అది ఇంకా హ్యూమర్. ప్రైమరీలీ సిచ్యువేషనల్గా డ్రివెన్ అయిన కామెడీనే ఉంది. చాలా బాగుంటుంది. సిచ్యువేషనల్ కామెడీ చాలా ఉంటుంది. విశ్వప్రసాద్ గారి గురించి చెప్పండి. ఇది నిజంగా అండి, ఈ సినిమా వేరే ఏ ప్రొడక్షన్ వాళ్ళు చేసినా ఇలా ఉండేది కాదేమో. అసలు ఇలాంటి క్వాలిటీ ఎందుకనంటే ఆయన ఏ రోజు క్యాలిక్యులేషన్స్ వేసుకోరండి. చూసి ఓకే ఇది బాగుంది, ఓకే డన్, వీళ్ళకి ఇది కావాలి అని చెప్పేసి ఆ లెవెల్గా చూసే మనిషి. ఇప్పుడు ఇది ఈ మార్కెట్ దీనికి వర్కౌట్ అవుతుందా ఇలా అస్సలు ఏం ఆలోచించకుండా చాలా అడిగినంత వరకు ఇచ్చేసి అసలు చేశారు. నాకు చాలా చాలా హ్యాపీ. కొన్నిసార్లు నిజంగా వీళ్ళు ఇచ్చేస్తున్నారా, నిజంగా ఇవన్నీ మనం చేసేస్తున్నాం. కొన్నిసార్లు ఆ షూటింగ్ అందరూ మనమే ఆడిపోయి ఏంటి ఇంత పెద్ద సినిమా సెట్ మనమేనా, దీనికైనా మనల్ని క్యాప్టెన్ అంటున్నారు అని చెప్పేసి ఆ లెవెల్లో అడిగినట్టు ఇవ్వాలి. ఓకే. సో చాలా చాలా సపోర్టివ్ వెళ్ళి. అంటే ఏంటంటే అండి జస్ట్ లైక్ నేను ఒక 1 ఫిలిం ఎక్స్పీరియన్స్ డైరెక్టర్, తిను ఒక 1 ఫిలిం ఎక్స్పీరియన్స్డ్ హీరోగా ఖచ్చితంగా ఒక 80 రోజులు ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్, గుర్రము, యాక్షన్ అది ఇది అంటే ఎవరైనా భయపడతారండి. బట్ వీళ్ళు అసలు ఏది ఆలోచించకుండా ఓకే రాసేసుకోండి చెప్తున్నా
అవుట్పుట్ చూసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ఓకే మీకు ఒక క్లారిటీ ఉంది, ఇంకా మీరు చేయాల్సింది చేసుకోండి, ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలంటే ఒక మాట ముందే చెప్పండి, మేము దానికి ఒక ప్రిపేర్ అయ్యి ఉంటాము అని చెప్పేసి ఆ లెవెల్ ఆఫ్ సపోర్ట్ అయితే ఇచ్చారండి. పీపుల్స్ మీడియా అండ్ దే రియలీ బిలీవ్డ్ ఇన్ ద కంటెంట్. సందీప్ కథని చాలా గట్టిగా నమ్మారు కాబట్టి ఇదంతా అయింది. సో దాంట్లో ఆల్సో ఐ థింక్ చాలా కేర్ తీసుకుంటారు, కంటెంట్ వచ్చే కంటెంట్ కానీ వాటిలో కూడా. ఫ్యాక్టరీ అని ఎప్పుడైతే పెట్టారో తెలియదు కానీ ఎన్ని సినిమాల తర్వాత సినిమాలు దే బీన్ డూయింగ్ అమేజింగ్ జాబ్ ఇన్. ఇప్పుడు ఐ థింక్ దేర్ లైన్అప్ ఇస్ లుకింగ్ వెరీ గుడ్. తర్వాత రాజాసాబ్ వస్తున్నారు, అవును ఇంకా మిగతా కూడా చాలా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. బట్ మనకి మన ఇండస్ట్రీకి ఎంతో సేవ్ ఇదే నేను పొగిడేస్తున్నాను ఫ్లోలో. కాంపిటీటర్ కాంపిటీటర్, వన్ డే ఐ విల్ రీచ్ దట్ పొజిషన్. సందీప్ గారు అయిపోయింది ఇంటర్వ్యూ, ఓకే నెక్స్ట్ ఏంటి మీ లైనప్? చాలా ఉన్నాయండి, అంటే ఒకటని కాదు, చాలా ఉన్నాయా? చాలా చాలా ఉన్నాయి. ఓకే, ఆడిషన్స్ ఏమైనా ఉంటాయా? ఆడిషన్సా? దేనికండి ఆడిషన్స్? ఉంటాయా చెప్పండి. ఉంటాయండి. ఇక్కడ మీ ఆఫీస్లోనేనా? ఆ. కొంచెం అడ్రస్ ఇస్తారా సార్, మీకు దండం పెడతాను. నేను ప్రొడ్యూసర్ అనుకున్నారు ఇప్పటిదాకా, కాదండి బాబు, నేను కూడా ఆస్పైరింగ్ యాక్టర్ అండి, ఇలాగైనా అవకాశం దొరికి ఒక సినిమా చేయొచ్చేమో అని చెప్పి నేనే వాళ్ళకి దొంగతనంగా అబద్ధాలు చెప్పి దూరిపోయాను. ప్లీజ్ నాకు ఒక అవకాశం ఇప్పించండి, ఆడిషన్ చేస్తాను. ఒక్కసారి ఆలోచిస్తానండి నేను. ఇంత యాక్టింగ్ చేశారు మీరు, ఆయనైతే ఏదో ఆలోచిస్తా అన్నారు. గుడ్, నేను సింగర్ అనే సంగతి మీకు తెలుసు, మనం ఒక ఫ్యామిలీ. ఆయన అంటే ఏదో ఇప్పటిదాకా అయితే ఇద్దామని అనుకున్నానండి, ఇద్దాం అనుకున్నారా? ఇప్పుడుతో నాకు అది కూడా పోయిందండి కంప్లీట్గా. సాంగ్ నాన్నగారు సారీ అండి, ఎంతో ట్రై చేసాం, అన్ఫార్చునేట్లీ లేనట్టేనా అవకాశం? సరే, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎక్కడమ్మా చెప్పండి. సో చూసారు కదా ఇంటర్వ్యూ. మోగ్లీ ఈజ్ రిలీజింగ్ ఆన్ December 12th. సో ప్లీజ్ గో వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. సినిమా అయితే అద్దరిపోయింది, దానికి అందరూ హామీ ఇస్తున్నాం. సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్.